అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని మండలాల్లో నీటి మట్టం దారుణంగా పడిపోయిందని, దీంతో రైతులకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కేవలం రివ్యూలకై మాత్రమే పరిమితమవుతున్నారని, కరువు జిల్లాలపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతుల నుంచి మద్దతు ధరతో పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా దమనీయంగా కూడా తయారైంది. హార్టికల్చర్ ఉద్యాన పంటలు పండించే రైతులు కావచ్చు, లేకపోతే ఇతర పంటలు కూడా పండించే రైతులు, ఇద్దరు రైతుల యొక్క పరిస్థితి కూడా చాలా దమనీయంగా కూడా ఉంది. దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా మన జిల్లాలో, అనంతపురం జిల్లాలో కూడా ఉన్నారు. ఏదైతే ఉద్యాన పంటలు పండించే రైతుల్ని చాలా కూడా దినదినానికి కూడా ఈ జిల్లాలో భూగర్భ జలాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. మీటర్ల కొద్దీ కూడా తగ్గుతూ పోతున్నాయి. నిట్ట నిలువున ఈరోజు చెట్లన్నీ కూడా కొన్ని లక్షల రూపాయలు 10, 15, 20 సంవత్సరాల నుంచి పెంచిన చెట్లు తన కళ్ళ ముందరే నీరు అనేది కూడా లేకోకుండా ఎండిపోతూ ఉంటే, పసి పిల్లల కంటే కూడా ఎక్కువ చూసుకున్న ఈ చెట్లు ఎండిపోతుంటే వారి యొక్క పరిస్థితి చాలా దమనీయంగా కూడా ఉంది. కానీ వీరి పరిస్థితిని గురించి కానీ ఇతర పంటల పరిస్థితుల గురించి పండించే రైతుల గురించి కానీ ఈనాడు ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధులు ఉదాసీనంగా కూడా ఉన్నారు. ప్రభుత్వము అలాగే వ్యవహరిస్తూ ఉంది. 3 మంత్రులు ఉన్నా, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నా రైతుల యొక్క పరిస్థితి అనేది కూడా ఎక్కడ కానీ లేదు. ముఖ్యంగా ఈ జిల్లాలో, మన అనంతపురం జిల్లాలోనే దాదాపుగా కూడా 22 మండలాల్లో కూడా భూగర్భ జలాలు అనేది కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా గార్లదిన్న మండలంలో కానీ యాడికి, పుట్టూరు, ఎల్లనూరు, కూడేరు, బెలుగుప్ప, బ్రహ్మసముద్రము, సెట్టూరు, ఇలాగ అనేక మండలాలు కూడా, బుక్కరాయ సముద్రము, 22 మండలాల్లో కూడా భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. ఒక 7-8 మండలాల్లో అయితే ఇంకా ఎక్కువ కూడా, అంటే ఈ గార్లదిన్న, యాడికి, పుట్టూరు, ఎల్లనూరు, కూడేరు, ఇవన్నీ పరిస్థితులు కూడా చాలా దమనీయంగా ఉన్నాయి. ఎవరు కానీ ఏ ప్రజాప్రతినిధి కూడా కనీసం వారి గురించి కానీ, లేకుంటే ఆ గ్రామాలలో పోయి పరిస్థితి కూడా కనీసం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఏదో రకంగా రక్షక తడులు కావచ్చు, లేకుంటే ట్రాక్టర్ల ద్వారా కూడా ఏమన్నా కూడా నీరు అనేది కూడా తోడి గతంలో ప్రభుత్వాలు చేసినట్టు అటువంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. నేను అనుకున్నాను, 2002లో అనుకున్నాను, ఇదే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా అప్పుడుండే పరిస్థితుల్లో సింహాద్రిపురం మండలం కానీ పులివెందుల్లో ఒక దగ్గర అనేది కూడా బోర్ లేపించి నీరు చేసేట, అక్కడి నుంచి కూడా ట్రాన్స్పోర్ట్కి చేసిన ఉదంతాలు కూడా ఎన్నో కూడా ఉన్నాయి. అలాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇతర వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కూడా రక్షక తడులు కూడా అందించాము. ఈ జిల్లాలోనే మేమంతా కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాము ఆ రోజు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి ఎక్కడ కానీ కనిపించలేదు. కనీసం వారి గురించి కూడా ఆలోచన చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఈ ఉద్యాన పంటల పరిస్థితి కాదు, కనీసం వీరు పండించిన దానికి కూడా, వీరు ఏదైతే ఉన్నారో దానిలకు కూడా మార్కెట్లో కూడా ఎక్కడ కానీ మార్కెటే లేకోకుండా పోయి, మొన్నటి వరకు కూడా రైతుల దగ్గర చీనాకాయలు ఉండేటప్పుడు మార్కెట్ అనేది కూడా లేదు. 28, 18, 22, 23 రూపాయల టన్నుకు అనేది ఉండేది. అది 2 షూట్లు కూడా ఇచ్చేవాళ్ళు, ఒక లారీకి 10 టన్నులకు కూడా అయిపోయింది. 2 రబీలు కూడా అయిపోయినాయి. కానీ ఎప్పుడు పండించినా కూడా వాళ్ళకు గిట్టుబాటు ధర అనేది కూడా లేదు. ఇప్పుడు కూడా పరిస్థితి కూడా అట్లాగే ఉంది. మొక్కజొన్న 2400 రూపాయలు ఎంఎస్పి రేటు ఉంటే ఈరోజు 1550, 1600. అలాగే ధాన్యానికి, అంటే వరి పండించిన దానికి కూడా ఈ రబీలో కూడా 2000 పైన అనేది కూడా ఎంఎస్పి అనేది ఉంటే ఈరోజు 1450, 1500 రూపాయలు కూడా ఇచ్చి కొనే నాతుడు కూడా లేడు ఈ జిల్లాలో కూడా.
కళాల్లోనే ఉండిపోయాయి. కొద్దిగా భయపడుతున్నారు ఎప్పుడైనా చినుకులు రాలుతాయేమో అని చెప్పేసి. మొక్కజొన్న పరిస్థితి ఎలా ఉంది, ధాన్యం పరిస్థితి ఎట్లుంది, దాదాపుగా వేరుశనగ పంటన్నా చూస్తామంటే 3,800 నుంచి 4,100 రూపాయలకు ఉండాల్సిన క్వింటాల్ది ఈరోజు కేవలం 2,500, 2,600 రూపాయలకు కూడా కొనలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ జిల్లాలోనే మనం అంతా కూడా చూస్తున్నాం. ఎక్కడ కానీ లేదు, మళ్ళీ పంట కూడా లేదు. పోనీ ఇవన్నీ కూడా తగ్గినాయని చెప్పేసి కన్జ్యూమర్స్, వినియోగదారుల కన్నా కూడా ఏమన్నా ఉపయోగం ఉంటుందంటే, వినియోగదారులు ఎక్కడికి పోయినా కూడా విపరీతమైన రేట్లు. వేరుశనగ నూనె అనేది కూడా ఎక్కడ కానీ రేటు ఎక్కడ కానీ తగ్గలేదు. ముందు కంటే కూడా వేరుశనగ కాయలు మాత్రమే తగ్గినాయి, రేటు తగ్గింది, కానీ కొనే రేటు కానీ వినియోగదారులు మాత్రం మార్కెట్లోకి పోతే ఎక్కడ కానీ లేదు. పండ్ల రేటు కూడా అలాగే ఉంది. మామిడి తీసుకో, చీనా తీసుకో, ఏ పంట తీసుకున్నా కూడా, అరటి తీసుకో, ఏం తీసుకున్నా కూడా వినియోగదారులకు మాత్రం విపరీతమైన రేట్లు వచ్చి ప్రజలు కొనుక్కోవాలి. ఇరుపది ఎక్కడ పోతుంది? ఇది దళారుల పాలవుతుందా? నేను అడుగుతున్నాను, సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ప్రజాప్రతినిధులను అడుగుతున్నాను. ప్రజలు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ నాకు తెలిసినంత వరకు 2 ఖరీఫులు కానీ 2 రబీలో కానీ ఎక్కడ కానీ ₹1 కూడా ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగానికి మేలు చేయాలని చెప్పేసి ఉచిత బీమా ప్రవేశపెడితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బీమా తిలోదారులు ఇచ్చేసి ఇప్పుడు కనీసం ఇన్సూరెన్స్ కూడా ఎక్కడ రాలేదు. ఇంత పెద్ద ఎత్తున నష్టపోతుంటే ఈ జిల్లాలో రైతులకు ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏది కానీ పరిస్థితి అనేది కూడా లేకోకుండా కూడా ఉంది. లాస్ట్ ఇయర్ రాలేదు, ఈ సంవత్సరం కూడా రాలేదు. ఇంత జరుగుతానే ఒక్క ప్రజాప్రతినిధి, 3 మంత్రులు ఉన్నారు. నాకు తెలిసేంతవరకు చాలా అరుదు. ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టరు మనవాడే, మన జిల్లా వాడే, బాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడే. అలాగే హెల్త్ మినిస్టర్, వెల్ఫేర్ మినిస్టర్, 3 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం రైతాంగం గురించి, ఎందుకంటే ఈ జిల్లాలో రైతాంగమే ఎక్కువ మంది కూడా ఉండేది, కూడా అధిక శాతం కూడా జీవనం అనేది సాగిస్తూ ఉన్నారు. రైతులుగానో, రైతు కూలీలుగానో వ్యవసాయం పైన ఆధారపడినారు. అంత పెద్ద శాఖను గురించి ఈ జిల్లాలో సీరియస్గా ఈ 2 సంవత్సరాల్లో కనీసం ఇటువంటి టైంలో అయినా కూడా రివ్యూ చేసిన పాపాన పోలేదు ఈ అనంతపురం జిల్లాలో ఒక్కరు కూడా. ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తమ మాటలకు పరిమితమవుతున్నాడు. 3 నెలల కూతురి, 4 నెలల కూతురి ఈరోజు కలెక్టర్లతోనూ ఎస్పీలతో కూడా రివ్యూ చేస్తూ ఉన్నాడు. పత్రికల్లో పెద్దగా రావడానికి, అంటే ఆకర్షించడానికి, చదువుకోవడానికి, ఏమో చేస్తాన్నట్టుగా నటించడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు పరిమితమవుతున్నాడు తప్ప గట్టిగా ఏదో కలెక్టర్ల పైన మాట్లాడి ఎప్పుడైనా కానీ లోతుగా కనీసం ఇటువంటి జిల్లాలో, కరువుకు నిలవైన అనంతపురం జిల్లాలో, ఇటువంటి జిల్లాలో పరిస్థితులైనా ఒక్కనాడైనా కూడా రివ్యూ చేసినావా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము అడుగుతున్నాం జిల్లా రైతాంగం తరఫున. అటు ఉద్యాన పంటల రైతుల గురించి కానీ, లేకపోతే ఇతర పంటల రైతుల గురించి కానీ, మీరు ఇదేదో నేను ఒకనే చెప్పేది కాదు, మీకు అసలు ఈ జిల్లాలో ఉన్న రైతాంగం యొక్క పరిస్థితి ఈరోజు కళాలోనే మొక్కజొన్న కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, అలాగే హార్టికల్చర్ అంటే ఉద్యాన పంటలు చేసుకున్న ఎలా ఎండిపోతాను. నేను ఒక్కనే కాదు, అన్ని పత్రికలు రైతుల కోసే కాదు, మీకంతో ఇంతో సపోర్ట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని సమర్థించే పత్రికల్లో కూడా వాళ్ళ యొక్క ఘోష కూడా మీకు వస్తా అంటే వినపడలేదా? ఈ జిల్లాకు చుట్టూచూపుగా వస్తున్నారు మంత్రులు. అసలు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతున్నారో, లేకపోతే వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఇదే ఉరవకొండలో, బెలుగుప్పలో లేవు, కూడేరులో లేవు, అలాగే ఇక్కడ తాడిమర్రిలో కూడా ఇక్కడ లేవు. మంత్రుల దగ్గర కూడా ఈ పరిస్థితి ఉంటే మీరు ఊరికి కేవలం మేమేదో 1-2 మేము మాట్లాడితే చాలు మమ్మల్ని విమర్శిస్తున్నారు. కానీ మీకు సపోర్ట్ చేసే పత్రికలే ఈరోజు భూగర్భ జలాల పరిస్థితి, ఉద్యాన పంటలు పండించే వాళ్ళకి పరిస్థితి, ఆ రేట్ల పరిస్థితి వస్తా అంటే మీకు అసలు మీకు కళ్ళు కనపడలేదా? చదువుకోలేరా?
పోతే కనీసం చెప్పేటి ఉన్నా వినపడలేదా మీకు చెప్పండి. కన్నుండి కబోదుల మాదిరి, చెవులుండి చెవిటి మాదిరి ఎందుకు వ్యవహరిస్తున్నారు ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు వీళ్ళందరూ కూడా? కొంతమంది అసలు 2 ఏళ్ళైంది ఈ సంవత్సరం వచ్చేసి దాదాపుగా కూడా. ఈ 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా కరోనా నుంచి ఈ జిల్లాలో ఎక్కడికైనా వలసలు లేవు. రైతులు కానీ రైతు కూలీల యొక్క వలసలు తన జీవనోపాధి కోసం జిల్లాను విడిచిపెట్టి గ్రామాలు కూడా విడిచిపెట్టిన పరిస్థితి అనేది కూడా లేదు. మళ్ళా కూడా ప్రారంభమైనాయి. ఎన్నికల సమయంలో అంటే 2 సంవత్సరాల కిందట ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్క రైతుకు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి బహిరంగ ప్రకటించారు. ఈరోజు ఈ 2 సంవత్సరాలు ఇదిగో అదుగో అని చెప్తే సీజన్ అయిపోయినాక మళ్ళీ మీరు వేరుశనగకాయ ఇచ్చి కనీసం ఈ సంవత్సరమైనా ఇస్తారేమో అనుకుంటే ఇంకా 22 రోజుల్లో 25 రోజుల్లో అంటే ఈరోజు 9వ తేదీ, జూన్ 1వ తేదీ నుంచి సీజన్ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఎన్నిసార్లు వేరుశనగకాయలు అత్యధికంగా పండించేది అంతే, పొయ్యితూరంటే ఇవ్వకపోతుంది. ఒక ప్రణాళిక ఏమైనా కూడా రూపొందించుకున్నారా? ఎంత సబ్సిడీ ఇస్తారు? మన ఏదో పిలిస్తే ఇదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మేము సప్లై చేయలేమని చెప్పి ఏజెన్సీలు చేతులు ఎత్తేసాయి. ఇంతవరకు మేము గత 2 సంవత్సరాల నుంచి మేము సప్లై చేసిన దానికి మాకు ₹1 కూడా చెల్లించలేదు. అటువంటి పరిస్థితుల్లో మేము అనేది కూడా విత్తనాలు సప్లై చేయలేమని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమి కానీ ప్రత్యామ్నాయం కానీ ఎలా చేయాలని కానీ సీరియస్గా ఎవరు కానీ అధికారులు కావచ్చు, వీరు కావచ్చు, ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడ కానీ అసలు ఒక ప్రణాళిక రూపొందించుకోలేదు. కనీసం వాళ్ళు చర్చించుకోలేని పరిస్థితి జిల్లాలో. పోయిన ఖరీఫ్లో యూరియా అనేది కూడా బ్లాక్లో అమ్ముకుంది. వాళ్ళపైన ఒక ఎంక్వైరీ అనేది కూడా వేసింది, రిపోర్టు కూడా ఇచ్చేసినారు.